వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో దేవుడు మనల్ని ఎప్పుడూ సత్యమే మాట్లాడమని, ఆ సత్యమే మనల్ని స్వాతంత్రుల్ని చేస్తుందని చెప్పాడు. ఈ మాట లోకములో జీవించే వారికి వెరితనంగా అనిపిస్తుంది, కానీ విశ్వాసులకు మాత్రమే దీనిలో పరమార్థం తెలుసు. అందుకే సత్యం కోసం నిలబడి దానిని ప్రకటించిన క్రీస్తు శిష్యులందరూ హతసాక్షులయ్యారు. అయితే లోకం కేవలం ఈ కష్టాన్ని మాత్రమే చూస్తుంది, కానీ నిజ క్రైస్తవుడు నిత్యరాజ్యములో దేవునితో పొందే భాగ్యాన్ని చూస్తాడు. సరిగ్గా ఇలానే ఒక విశ్వాస యోధుడు సత్యం కోసం పోరాడి నిలబడి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అతనే జాన్ ఫ్రిత్. జాన్ ఫ్రిత్ 1503 సంవత్సరములో ఇంగ్లాండ్లోని వెస్టర్ ఆర్మ్ అనే ప్రాంతములో జన్మించాడు. ఇతని తండ్రి పేరు రిచర్డ్ ఫ్రిత్. జాన్ ఫ్రిత్ గారు సెవెనాక్స్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత 1522లో కేంబ్రిడ్జ్లోని క్వీన్స్ కాలేజ్లో చేరాడు. తర్వాత అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. కేంబ్రిడ్జ్లో చదువుతున్న సమయంలోనే జాన్ ఫ్రిత్ విలియం టిండేల్ గారిని కలుసుకున్నారు. విలియం టిండేల్ ద్వారా జాన్ ఫ్రిత్ గారిలో స్వార్థ బీజము మొదలైంది. జాన్ ఫ్రిత్ గారు దైవభక్తి జ్ఞానమునకు పేరుగాంచిన యవనస్తుడు. అలాగే లౌకిక ప్రపంచంలో అతనికి ఉన్న విశిష్ట లక్షణాలను బట్టి అతను ఎంతటి ఉన్నత పదవినైనా పొందే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. కానీ జాన్ ఫ్రిత్ గారు తన క్షేమాన్ని వదిలి దేవుని పనిని, సంఘ క్షేమమును, తోటివారి ప్రయోజనమును కోరుకునే వ్యక్తి. అయితే 1518వ సంవత్సరంలో పోప్ థామస్ బుల్సే ఆక్స్ఫర్డ్లో ఒక క్రొత్త కళాశాలను నిర్మించాడు. అలాగే ఇతను ఇంగ్లాండ్లో గొప్ప మతాధిపతిగా అవతరించెను. ఇతను చాలా దురాశపరుడు. సంఘ కార్యాలు ఇతరుల కొరకు కాక తన కొరకే ఎక్కువగా ఉపయోగించుకునేవాడు. అలాగే ఇతను అనేక క్రైస్తవ సన్యాసుల ఆశ్రమములు మూసివేసి వాటి కొరకు కేటాయించిన ధనమును అతడు నిర్మించుచున్న తన కళాశాల భవనమును కొరకు వాడుకొనుచుండేవాడు. అలాగే ఆ ధనముతో తన కొరకు యాంప్టన్ కోర్టు దగ్గర ఒక గొప్ప భవనాన్ని నిర్మించుకున్నాడు. అయితే ఆ సమయంలో సంఘములోని లోపాలను, అలాగే మతాధిపతి జరిగిస్తున్న వ్యతిరేక కార్యాలను ఖండించినందుకు జాన్ ఫ్రిత్ గారిని మతద్రోహి అని నింద వేసి చెరసాలలో వేయించాడు. కొద్ది కాలం తర్వాత ఫ్రిత్ను ఆక్స్ఫర్డ్కు 10 మైళ్ళ దూరం లోపునే ఉండాలని షరతుపై విడుదల చేశారు. అయితే జాన్ ఫ్రిత్ మాత్రం ఎవరి కంట పడకుండా యూరోప్కు తప్పించుకొని వెళ్ళాడు. తర్వాత కొద్ది రోజులకు అక్కడి నుండి జర్మనీ వెళ్ళి తనలా హింసలను తప్పించుకొనుటకు ఇంగ్లాండ్ను వదిలి వచ్చిన విలియం టిండేల్ను కలుసుకొని అక్కడే 2 సంవత్సరాలు స్వార్థ ప్రకటిస్తూ గడిపాడు. తర్వాత 1532లో అతను ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాడు. ఇంగ్లాండ్లోని రీడింగ్ అను పట్టణములో అతను సామాన్య దుస్తులు ధరించి మారువేషములో తిరుగుచుండగా ఎవరో ఇల్లు వాకిలి లేని దేశ నిమ్మరి అనుకుని అతనిని పట్టుకొని చెరసాలలో ఉంచారు. అయితే అతను ఫలానా అని నిరూపించబడే వరకు నిర్బంధనములో ఉంచారు. ఆ సమయంలో అట్టి ఖైదులకు ఆహారము పెట్టరు. అందుచేత ఆహారము లేక ఫ్రిత్ గారు చాలా బలహీనుడయ్యాడు. అయితే ఆ సమయంలో ఒకసారి ఆ జైలుకి లెనార్డ్ కాక్స్ అనే ఉపాధ్యాయుడు వచ్చాడు. అతనికి ఫ్రిత్ గారు ఆక్స్ఫర్డ్లో ఉన్నప్పుడు పరిచయం. ఆ సమయంలో అతను ఫ్రిత్ గారిని గుర్తించి అతను ఉన్నత అధికారుల యొద్దకు వెళ్ళి జాన్ ఫ్రిత్ గారి గురించి చెబుతూ, అంత గొప్ప విద్యావంతుని, యోగ్యుడైన యువకుని నిర్బంధములో ఉంచరాదు అని చెప్పగా అప్పుడు వారు వెంటనే ఫ్రిత్ గారిని విడుదల చేశారు. ఇలా ఉండగా
జాన్ స్మిత్ గారికి స్వేచ్ఛ ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఆ సమయంలో థామస్ వోల్సే ఇంగ్లాండ్ సంఘములో ప్రధాన అధ్యక్షుడై ఫ్రిత్ కొరకు దేశమంతటా వెతుకుచూ అతనిని పట్టి ఇచ్చిన వారికి బహుమానం ప్రకటించాడు. అయితే జాన్ స్మిత్ గారు మాత్రం దేశ దిమ్మరి వలె మారువేషములో ఉండి ఒక చోటు నుండి మరొక చోటకు తిరుగుతూ ఏ పిస్టల్ టు ది క్రిస్టియన్ రీడర్ మరియు ది రివల్యూషన్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ అనే పుస్తకాలను రచించి ప్రచురించాడు. ఈ పుస్తకాల ద్వారా జాన్ స్మిత్ గారు ఏం చెప్పాలనుకున్నాడో వివరించాడు. దేవుడు మనకు 2 ప్రక్షాళనలను విడిచిపెట్టాడు. మొదటిది హృదయాన్ని ప్రక్షాళన చేయడానికి మరియు ఆదాము నుండి పాక్షికంగా స్వీకరించిన మురికి నుండి దానిని శుభ్రపరచడానికి మరియు పాక్షికంగా మన సమ్మతి ద్వారా దానికి జోడించబడింది. ఈ ప్రక్షాళన అనేది క్రీస్తు చెప్పినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. రెండవ ప్రక్షాళన క్రీస్తు శిలువ. నా ఉద్దేశం అతను మరణించిన అతని భౌతిక శిలువ కాదు, కానీ ఒక ఆధ్యాత్మిక శిలువ. ఇది ప్రతికూలత ప్రక్రియ అని వివరించాడు. అలా జాన్ స్మిత్ గారు మారువేషాల్లో అనేక ప్రాంతాలు తిరుగుతూ సత్యాన్ని బోధిస్తూ చివరికి లండన్ టవర్లో పట్టుబడి చెరసాలలో ఉంచబడ్డాడు. జాన్ స్మిత్ గారు జైల్లో ఉన్న సమయంలో కమ్యూనియన్ ప్రభు బల్ల గురించిన సత్యాన్ని తన అభిప్రాయంలో ఒక పుస్తకము రచించాడు. అలాగే జాన్ స్మిత్ గారు తన జీవితములో చివరిగా రచించిన పుస్తకము పేరు బుల్వర్క్. ఈ పుస్తకములో జాన్ స్మిత్ గారు క్రైస్తవ వాస్తవ్యాల్ని వివరించాడు. కొంతకాలం తర్వాత జాన్ స్మిత్ గారు తన మీద మోపబడిన మతద్రోహం నేరములో తన వాదనను వినిపించుటకు ఆర్చ్ బిషప్ ముందు కోర్టులో హాజరయ్యాడు. జాన్ స్మిత్ గారు ప్రక్షాళనలను, సంఘ సంస్కరపు రొట్టె, ద్రాక్షారసము అనే 2 మతద్రోహ నేరములపై విచారించబడెను. అయితే ఆ విచారణ సమయంలో జాన్ స్మిత్ కు మరియు బిషప్లకు వాదనలు జరిగాయి. జాన్ స్మిత్ గారు వారి వాదనలతో ఏకీభవించలేదు. రొట్టె, ద్రాక్షారసములు విశ్వాస వస్తువులని తాను ఖచ్చితంగా నమ్ముచున్నానని, అయితే ఆరాధన చేయు సమయములో అవి అలాగే కనబడుచున్నప్పటికీ సేవకుడు ప్రార్థించిన తర్వాత అవి రక్షకుడైన యేసు ప్రభు యొక్క నిజ శరీరము, రక్తముగా మారుతాయి అనేది తప్పు అని వాదించాడు. అయితే ఆ సమయంలో మతాధికారులు, మత న్యాయస్థానము ఆయన వాదనను ఒప్పుకోకుండా ఆయనను దోషిగా ఎంచి ఆయనకు మరణశిక్ష వేశారు. అలా 1533 జూన్ 20న జాన్ స్మిత్ను కాల్చి చంపాలని తీర్పు చెప్పారు. తర్వాత జూలై 4న జాన్ స్మిత్ గారిని చంపుటకు తీసుకొని వెళ్ళి మొదటగా సర్మో జర్నలైజ్ అనే కార్యము జరిపి అతని చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు అంటించారు. ఆ సమయంలో జాన్ స్మిత్ గారితో పాటు అనేకులను మతద్రోహ నేరముపై కాల్చి చంపారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, విత్తనం భూమిలో పడి మరణిస్తే కానీ వృక్షంగా మారదు. అలాగే ఇలాంటి ఎందరో సేవకుల త్యాగమే నేడు మనకు రక్షకుడైన యేసు ప్రభువును పరిచయం చేసింది. అలాగే మన పాపాల కొరకు క్రీస్తు శిలువలో మరణించాడు కాబట్టి ఆయన లేచినట్లే మనము కూడా తిరిగి లేస్తాం. అలాగే తరతరాలు నిత్య రాజ్యములో క్రీస్తుతో నివసిస్తాం. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.